హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వినోద్ కుమార్ రాయల్స్ ఒంగోలు కౌస్ బ్రీడింగ్ ఫార్మ్ ఫ్రెండ్స్. ఇంకా విషయానికి వస్తే మాకు రెండో కారు ఎడగారు ఇచ్చిన వల్ల మేము మా వ్యవసాయ భూమిలో నారు అనేది పోయడం జరిగింది. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ డొంక పక్కన ఉండే కయ్యే మా నారుకయ్య. మా నారుగై పక్కనే కానగ చెట్టు అనేది ఉంటుంది. ఈ కానగ చెట్టు కిందే మేము ట్రాక్టర్ అనేది మేము చేలోకి వెళ్ళినప్పుడు అక్కడ పెట్టుకుంటాము. ముందుగా విత్తనాలు వడ్లన్నీ ట్రాక్టర్లో వేసుకొని వెళ్ళాం కదా, అవన్నీ దించుకొని నారుగయ్యని ముందుగా మోన అనేది తోలుకోవాలి. అప్పటికప్పుడు మనం మోనుగా తోల్చెళ్తే విత్తనం కింద పడిపోతుంది. ముందు రోజు కానీ మోను తోలుకొని తర్వాత ఉదయం కానీ మనం విత్తనం కానీ చల్లితే నీళ్ళ పైనే విత్తనం ఉంటుంది. విత్తనం చల్లిన రోజు నీళ్ళు ఉండిచ్చేసి మరుసటి రోజు ఉదయాన్నే చీకటితో 5 గంటలకు వెళ్ళిపోయి మనం కానీ నీళ్లు తెగ్గొట్టేస్తే నారుగయ్యలో ఏం చుక్క నీళ్ళు లేకుండా ముందుగా మనం రాయితో ఏరం పట్టుకున్నాం కాబట్టి ఏరాల్లో గుండా నీళ్ళన్నీ బయటకు వచ్చేస్తాయి. ఆ గారిన తర్వాత నారుగయ్యకి నారు అనేది ఈ విధంగా పూస్తుంది. ఎండాకాలం ఎండలు ఎక్కువ కాబట్టి 2 రోజులకు ఒకసారి కలగరనేది నీళ్లు వేసుకుంటూ మనం పైకి వచ్చిన దాకా దేవుకుంటూ ఉండాలి. ఆ నీళ్ళని నీళ్లు ఒకవేళ దేవకుండా అట్లాగానే ఉండిచ్చినట్లయితే ఎండకి విత్తనం ఉడికిపోతుంది. ఒక 6 రోజుల తర్వాత మన నారుగైని మీరు గమనించినట్లయితే ఈ విధంగా నారు అనేది విత్తనం ఏమి పోకుండా చాలా చక్కగా అనేది నారు మాకు బాగా పట్టింది. ఈ నారుగై పక్కనుండే కైలన్నే మా భూమి. ఈ కేఎన్ఎం అనే నారు ఒక 25 రోజుల పై నుంచి 30 రోజుల లోపల కానీ మనం వేత వేసుకున్నట్లయితే పైరు అనేది చాలా చక్కగా వస్తుంది. ఎండాకాలము మనం నారు పోసిన 7 రోజుల తర్వాత బీటికాయలు కూడా ఒక మడగ్గాని కొట్టినట్లయితే, ఎందుకంటే ముందుగా మన దేశవాళీ ఆవుల ఎరువులు ఒక్కొక్క కైకి 7 ట్రక్కులు తోలాం కాబట్టి ఆ ఎరువు అంతా ఈ మట్టిలో బాగా కలిసిపోయి చేనుకు ఎక్కువ బలాన్ని చేకూరుస్తుంది. దానివల్ల పంట దిగుబడి చాలా ఎక్కువగా వస్తుంది. మన పొలం మనమే పండిస్తూ ఒక యువ రైతుగా గర్వంగా చెప్పుకుంటూ మా ఒంగోలు జాతి ఆవులతో మరియు వ్యవసాయంతో చాలా ఆనందంగా, సంతోషంగా, సంతృప్తిగా ఉన్నాను. జై హింద్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదములు.